ప్రధాన శిల్పిని అంటున్నాడు. ప్రధాన శిల్పి పాత్ర, ఈ లోకములో ప్రధాన శిల్పి పాత్ర అండి ఆ కుమారుడైన క్రీస్తుది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకీభవించి మనలను చేయాలని, అవ్వ ఆదాములను చేయాలని, ఈ లోకాన్ని కలిగించాలని ఇష్టపడి చేస్తే వారిలో ఎన్నో తంత్రాలు పుట్టించి, తండ్రి కుమారుల మధ్య ఎన్నో తంత్రాలను పుట్టించి, విభేదాలు, విభిన్నాలు ఎన్నెన్నో సృష్టించి పాడు చేస్తున్నారండి. ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా స్వీకరించలేని మనసు ఎంత దారుణం అండి. ఏమిటి స్వతంత్రం, ఏమిటి కలిపి సెరపటం, ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా స్వీకరించలేని ఈ దుష్ట మనసు భయంకరమైనది. లోకములో ఉన్నవారి కంటే వీరింకా ప్రమాదములో ఉన్నారని అనిపిస్తుంది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించునుగాక. ఆయన ఆది నుండి ఉన్నవాడు, ఆయన్ని ప్రభువుగా ప్రతిష్ఠించండి మనందరి హృదయాలు. ఆయన ద్వారానే సమస్తము తండ్రికి కృతజ్ఞతలు చెల్లించండి. దేవుడి పరిశుద్ధ